హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయడానికి అని చెప్పేసి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చేసాం. హెల్త్ ఇన్సూరెన్స్ మీద, అంటే మామూలుగా దాదాపు అందరికీ ఒక అవేర్నెస్ అయితే ఉంటుంది. కాకపోతే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా అని తటాపటా ఇస్తుంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు అవసరం, దీనివల్ల లాభాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయిన పూర్ణిమ శర్మ గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం చాలా మందికి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కాస్త అవేర్నెస్ అయితే ఉంటుంది. కాకపోతే ఇంకొంతమంది ఉంటారు కాస్త తీసుకోవాలా వద్దా, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు అవసరం మేడం? మనకి యాక్చువల్ గా 1980s అండ్ 90s లో అయితే అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కానీ అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండేది కాదండి. అప్పట్లో అంత రోబోటిక్స్ కానీ అలాంటివి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే ఉండేవి కాదు. బట్ ఇప్పుడు 2025 లో ఉన్నాం మనం. సో ఇప్పుడు మనకి బయట హాస్పిటల్స్ లో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అంటే రోబోటిక్ సర్జరీస్ అని చాలా రకాల ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. కానీ ఏంటంటే ఇప్పుడు 25 లో ఏంటంటే కొంతమంది ఫైనాన్సెస్ లేక సఫర్ అవుతున్నారు. అంటే ట్రీట్మెంట్ కి సరైన డబ్బులు లేక సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది, నేను బయట చాలా మందిని చూశానండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఖచ్చితంగా అవసరము. అది చాలా మందికి తెలియదు. అంత అవసరం లేదు, ఎందుకు తీసుకోవడము, దానికి ఎందుకు అమౌంట్ కట్టడము, ఆ పాలసీస్ ఎందుకు తీసుకోవడం అని అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో బిల్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి మనకి. హాస్పిటల్స్ లో ఇప్పుడు ఏదైనా జస్ట్ ఒక నార్మల్ డెంగ్యూ ఫీవర్ కి జాయిన్ అయ్యి ఒక 3 days ఉన్నా మాక్సిమం 30 to 40K కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి బిల్స్. మనకి బాగా ఎక్కువ వస్తున్నాయి బిల్స్ కూడా. సో అలా బిల్స్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బిల్స్ కట్టలేని పరిస్థితి కూడా బయట కనిపించడం చాలా జరుగుతుంది. సో అలా కొంతమంది అయితే కొన్ని హై ఫీవర్స్ కి, లైక్ డెంగ్యూ ఫీవర్స్ కొంతమంది చిన్న పిల్లలకి కానీ ఇలా వస్తే వాళ్ళు పోవడం అనేది కూడా జరుగుతుంది బయట. సో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఖచ్చితంగా అవసరము. మెయిన్ గా ఫైనాన్షియల్ గా ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ లో బెటర్ గా ఉంటుంది. మా సజెషన్స్ ప్రకారం అయితే 25 lakhs పాలసీ తీసుకుంటే బెటర్ అండి. 25 lakhs పాలసీస్ కనుక తీసుకుంటే వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా హార్ట్ కి సంబంధించి కానీ లంగ్స్ కి సంబంధించి ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి కవరేజ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి 0 ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి అసలు అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. జాయిన్ అవ్వగానే ట్రీట్మెంట్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోమని మేము అందరికీ చెప్తున్నామండి. అన్ని తక్కువ వాళ్ళ నుంచి అందరూ ఎంత కట్టగలిగితే వాళ్ళు అంత పాలసీస్ వాళ్ళు తీసుకోవచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్. అంటే 25 lakhs దానికి 0 మనకి ట్రీట్మెంట్ అనేది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఒక 4 days వాళ్ళు కనుక హాస్పిటలైజ్డ్ అయితే వాళ్ళు బయటకు వచ్చే ముందు ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి కవరేజ్ అయిపోతుంది. వచ్చిన తర్వాత వాళ్ళు అంటే జాయిన్ అవ్వడానికి ఏమైనా వాళ్ళు ఒక 3,000 ఒక 4,000 అమౌంట్ దాకా కట్టాల్సి వస్తుంది. తర్వాత మొత్తం కంపెనీ పే చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు తీసుకున్న పాలసీస్ బట్టి వాళ్ళకి పేమెంట్స్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళకి కరెక్ట్ గా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది, క్లైమ్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. మామూలుగా మేడం ఇది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళకే యూజ్ అవుతుందా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది? లేదండి, అందరూ ఎవరైనా తీసుకోవచ్చు. అది ఓన్లీ ఈ పర్టికులర్ పీపుల్ కే తీసుకోవాలి అని ఏం లేదు. అందరూ తీసుకుంటున్నారండి. ఇప్పుడు మెయిన్ గా మనకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది తీసుకుంటున్నారు. మూవీ ఆర్టిస్టులు తీసుకుంటున్నారు. రీసెంట్ గా మనం చూసాము ఇన్సూరెన్స్ లో ఇవేం లేక ఒక మూవీ ఆర్టిస్ట్ పోవడం జరిగింది. సో ఆయనది యాక్చువల్ గా ఆయనకి ఇన్సూరెన్స్ కూడా కనుక వచ్చుంటే ఆయన ట్రీట్మెంట్ ఆయన బతికే ఛాన్సెస్ ఉండేది. అది చాలా ఇష్యూ కూడా అయ్యింది అప్పుడు. సో ఆయన ఎప్పుడు దీని గురించి ఆలోచించడము, పాలసీస్ కానీ అవేవి ఆయన తీసుకోలేదు. ఒకవేళ కనుక తీసుకొని ఉండుంటే అట్లీస్ట్ అది ఆయనకి హెల్ప్ఫుల్ అయ్యేది. కొంచెం ఆయన అట్లీస్ట్ ఆ ట్రీట్మెంట్ కైనా అమౌంట్ వచ్చేది ఆయనకి. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైతే మేము ఇచ్చే సజెషన్ అయితే కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది
తప్పకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాలి. ఓకే. ఫ్యామిలీ పాలసీస్ అనేది అంటే వాళ్ళు బేస్డ్ వాళ్ళ శాలరీస్ ని బట్టి వాళ్ళ పాలసీస్ అనేది వాళ్ళు ఎంచుకోవచ్చు. 25 lakhs తీసుకుంటారా, లేకపోతే 50 lakhs తీసుకోవచ్చు. 25 to 50 అయితే మేము బెటర్ అని సజెస్ట్ చేస్తున్నామండి. అంటే ఒకవేళ ఏదైనా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ వచ్చినా కవర్ అవుతుంది, అది ప్రాబ్లం ఉండదు వాళ్ళకి హాస్పిటల్స్ లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.